ఎందుకు లేదు మేడం, బోలెడుంది. నన్ను బయటికి తెచ్చింది కూడా తనే. ఇక నన్ను మోసం చేసింది ఎవరో నాగవల్లి మాటల ద్వారానే విందాం అనుకుంటున్నాను. ఏంటి నాగవల్లి, ఎవరు నన్ను మోసం చేయాలని అనుకుంది? కాస్త గుర్తు చేసుకొని చెప్తావా? చెప్పు నాగవల్లి. ఏం గుర్తు చేసుకోవాలి? నేనేం చెప్పాలి? పోగో, పాపం నాగవల్లి పాపకి గుర్తు రావడం లేదంట. ఒకసారి గుర్తు చేయి. ఇలాంటి మగాడైనా నాకొకటే. ఏం కావాలి? వాడిని పోలీసులు అరెస్ట్ చేయాలి. వాడి బ్రతుకు జైల్లోనే ముగిసిపోవాలి, అంతే కదా? అది నార్మల్. మోసంలో కూడా ఒక నిజాయితీ ఉంటుంది. నువ్వు ఎదగడానికి నన్ను వాడుకున్నావు, నీకు సాయం చేస్తూ నేను ఎదిగాను. అంతేగాని ఏ రోజు నిన్ను మోసం చేయాలనుకోలేదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. చివరికి నన్ను శాశ్వతంగా జైలు పాలు చేసి నా బ్రతుకును చీకట్లోకి తోసేయాలనుకున్నావు. నిన్నేంటే నేను నమ్మేది? విఠల్, చాలా తప్పు చేస్తున్నావు. ఒక్కటి ఆలోచించు. ఆ అమ్మాయి ద్వారా ఈ నాగవల్లి నిన్ను జైల్లో పెట్టించిందంటే అదే అమ్మాయి ద్వారా నిన్ను శాశ్వతంగా అక్కడే ఉండేలా చేయించలేదా? కానీ అలా చేయలేదే. ఆ అమ్మాయి కూడా వాళ్ళ గేమ్లో భాగమై ఉండొచ్చు కదా, ఎవరికి తెలుసు? నాగవల్లి ఏంటో నాకు తెలుసు మేడం, మీకే తెలియదు కదా. ఇట్స్ ఓకేలే. తనతో పరిచయం కొత్తలో చాలా బాగుంటుంది, తర్వాతే తెలుస్తుంది. మీకు తర్వాత తెలుస్తుంది మేడం. మామ్, ఏమైంది? ఏమవడమేంటి? ఆ విఠల్ మారిపోయాడంట, మంచివాడైపోయాడంట. మనల్ని నమ్మే పరిస్థితుల్లో కూడా లేడంట. ఏం చేయాలో పాలుపోవడం లేదు. మంచోళ్ళకి భూమి మీద నూకలుండవు కదా మామ్. వాడి ఊపిరి ఆపేస్తే సరిపోతుంది. ఏది ఆపినా జరగాల్సిందేది ఆగేలా లేదు. ఆ ఎవిడెన్స్ విరోధ్ చేతి కళ్ళిపోయింది. ఇన్ని రోజులుగా నేను చేసిందంతా మరో 4 రోజుల్లో బూడిదలో పోసిన కొన్ని రవ్వబోతుంది. 4 రోజుల్లో ఏంటి మేడం? 4 రోజుల్లోనే కోర్టులోని ఈ కేసు తెరుస్తారు. అక్కడే ఎవిడెన్స్ బాక్స్ కూడా తెరుస్తారు. అక్కడే సీతారత్నం ఏ తప్పు చేయలేదని నిజం బయట పెట్టబోతున్నారు. ఆ నిజమే బయటపడితే నేను తప్పుడు మనిషిగా జైలు పాలు కావాల్సి వస్తుంది. నా పృథ్వీ, అదే గాని జరిగితే ఆ సీతారత్నం జీవితం నాశనం చేసింది నేనేనని జైలుకెళ్లాల్సి వస్తుంది. నాన్న, టెన్షన్ పడకు మామ్. 4 రోజులా? ఎందుకు మామ్? 4 గంటలు చాలా. ఒక బీభత్సమైన విస్ఫోటనం జరగబోతోంది. అంతా సెట్ అయిపోతుంది. ఏంటి పృథ్వీ అది? ఎందుకులే మామ్, ముందే చెప్పి అందరికి అటెన్షన్ ఇవ్వడం. జరిగింది చూసి షాకింగ్ కి గురి చేస్తే సరిపోతుంది కదా. ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను, మన ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి వాళ్ళు బ్రతుకున్నంతకాలం గుర్తుండిపోయేలా బదులివ్వబోతున్నాను.
మీ ప్రశ్నలు జవాబులు కాదు, అక్కడ కోర్టులో తీర్పు గురించి ఆలోచించండి. అన్నీ ఆలోచించాను మేడం. మీరు ఈ సాక్ష్యం బయటకొచ్చేలోపు ఆ చైత్ర బతుకు బజారు పాలు కావాలని కోరుకున్నారు కదా, అప్పుడు అది కుదరలేదు. కానీ ఇప్పుడు అదే జరగబోతోంది. మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పింది జరిగిన తర్వాత ఈ కోర్టులు సాక్ష్యాల గురించి ఆలోచించే పనే ఉండదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మేడం. చూడండి, ఇప్పుడు నా కొడుకు మీరు చేసిన సాయానికి రుణం తీర్చుకోబోతున్నాడు. ఆ సీతారత్నం కుటుంబం పరువు బజార్లో పర్మనెంట్ కాబోతోంది. మేం చెబితే డబ్బు కాసపడి చెప్పిందల్లా చేయడానికి వచ్చిన దానివి ఎప్పుడు మాకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోతున్నావా? అవును, సాక్ష్యం చెప్పాలి అంటే అసలు నువ్వంటూ బ్రతుకుండాలి కదా. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను, నా మాట నమ్మండి. అవునా? నీ మాటలు నేను నమ్మాలా? నీకు నేను మరీ అంత పిచ్చదోలా కనబడుతున్నానా? లేక అమ్మాయి కదా, నీ మాటలు విని టెంప్ట్ అయిపోతా అనుకున్నావా? నేను మరీ అంత వీక్గా నీకు కదా. ఏంటి పిన్ని నువ్వనేది? ఆ విఠలరావు ద్వారా? అవును స్మైలీ, ఇక ఆ ఎవిడెన్స్ విరాజ్ చేతికి వెళ్ళిపోయింది. ఆ సీతారత్నం ఏ తప్పు చేయలేదని, ఆవిడ నిప్పులాంటి ఆడదని కోర్టు సమక్షంలోనే అందరికీ తెలిసేలా చేయబోతున్నారు. ఇన్ని రోజులుగా ఆ చైత్రని ఈ గడప నుంచి దూరం చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈ ఒక్క ఎవిడెన్స్ తో తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీని గురించి వదిని ఏమార్చడానికి మనం పడ్డ శ్రమ అంతా వృధా కాబోతుంది. 4 రోజుల్లోనే కేసు ముందుకు రాబోతుందంటున్నారా? ఇదే ఆఖరి విచారణట. తీర్పు కూడా అదే రోజని అంత శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వేమంటున్నావు పిన్ని? అవును, కానీ ఇందులో ఒక చిన్న ఆశ కలిగించాడు ఆ నాగవల్లు కొడుకు పృథ్వీ. ఈ కోర్టు ఎవిడెన్స్ సంగతిని కూడా ఎవరూ పట్టించుకొని ఒక విషయం జరగబోతుంది, వెయిట్ చేయండి అని చెప్పాడు. అది ఏంటా అని మాత్రం క్యూరియస్ గా ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమై ఉంటుంది పిన్ని అది? తెలీదు స్మైలీ, కానీ వాడి కళ్ళల్లో ఏదో చేస్తాడనే నమ్మకం మాత్రం మామూలుగా లేదు. తప్పు చేసింది ఒకరైతే ఆ నెపం మోపబడింది మరొకరి పైన అని ఎలా చెప్పను? చెప్పిన ఆ వాస్తవాన్ని మీరు నమ్మగలరా? నమ్మగలరా? ఏంటి చైత్ర, ఎవరో చేసిన తప్పుని నీ మీద మోపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నువ్విలాంటి విషయాన్ని ఎంత ఎమోషనల్ గా చెప్పినా ఆ వీడియోలో ఉన్న నువ్వు కాకుండా పోతావా? ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి కూడా నువ్వు ఏమాత్రం ఆలోచించట్లేదు. కానీ నువ్విలా చెప్పటం వలన ఎవ్వరూ నీ మాటని నమ్మకపోగా నీ మీద అందరికీ మరింత అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ మీ అమ్మగారి హిస్టరీ కూడా ఇదే కదా.
అది అందరికీ తెలిసిన కథే కదా. అయినా నీ తల్లి చేసిన దానికే ఈ ఇంటికి తలవంపులొస్తాయి అని మేమంతా బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా నువ్వే తప్పుడు దాని మీద తేలిపోయింది. ఇంకా ఈ ఇంటిని పట్టుకుని ఎందుకే వేలాడతావు? వదినా, దీన్ని ఇంకా ఇంట్లోనే ఉండనిస్తే మనమంతా తలదించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరు తల దించుకోవడం లేదు. చెయ్యని తప్పుని ఎత్తి చూపుతూ తప్పు చెయ్యని వాళ్ళని తలదించుకునేలా చేస్తున్నారు. మళ్ళీ చేసిన పాపాల్ని కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక చాలు విరాజ్. నేను బ్రతికున్నంత వరకు తను నాలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకవేళ తను ఈ ఇంటిని దాటి వెళ్లే పరిస్థితి ఎదురైతే తనకన్నా ముందు నా అడుగు బయటికి వెళ్తుంది. ఏంటి విరాజ్, ఏమన్నా? ఇలాంటి దాని గురించి ఈ ఇంటినే కాదనుకుంటావా? అది ఇలాంటి దానికోసం. ఎలాంటిదమ్మా? ఎలాంటిది? కంటితో చూసిన అబద్ధాన్ని నిజమని నమ్మి తప్పు తన మీద రుద్దినంత మాత్రాన చైత్ర తప్పు చేసినట్టు కాదు. అసలు జరిగిన తప్పు వెనకాల వాస్తవాలు తెలుసుకుంటే ఇక్కడ ఎవ్వరూ భరించలేరు. ఆ వాస్తవాలు బయటపడిన రోజు తన గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి నోరు, ప్రతి మాట వెనక్కి తీసుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుంది. నీ భార్య ఒక దేవత. తన గురించి మేము తప్పుగా మాట్లాడినందుకు లెంపలేసుకుని గుంజీళ్లు తీసినా పాపం పోదు అని అంటాం, అంతేనా? పోదు. పోదు. ఆ పాపాన్ని నిప్పుతో కడిగినా పోదు. యోనో, నీ భార్య దేవతానా? దేవతే, ముమ్మాటికి దేవతే. మీరంతా గుడికెళ్ళి చేతులెత్తి మొక్కే ఆ దేవతకి ఎంత పవిత్రత ఉందో నా భార్య గుణానికి కూడా అంతే పవిత్రత ఉంది. అగ్గిపూల వెలిగించాను, ఇక ఫైర్ ఇంజన్ ని దించిన ఆ దహనకాండ ఆగదు. రే, నువ్వు అసలు మనిషివేనా? మా అక్క కాలి దుమ్ముకు కూడా సరిపోని వెదవ్వి తన జీవితం మీద అంత పెద్ద అపాండం వేసి నవ్వుతున్నావా? ఆ నవ్వు నీతో ఉండనివ్వను, నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వను. ఇప్పుడు రగిలిన ఈ జ్వాలతో ఆ విరాజ్ చైత్రల మధ్య ఉన్న పిట్టగూడ కాస్త చైనా వాలంత అవుతుంది. మామ్,
బాడీలో ఒక రకమైన రిలాక్సేషన్ వచ్చింది మామ్. మనం అనుభవించిన శారీరక నరకం ఇప్పుడు వాళ్ళ మానసిక నరకంగా మారబోతోంది. అది తలుచుకుంటుంటేనే ఈ పులిసిపోయిన ఒళ్ళు కూడా పులకరించిపోతోంది మామ్. ీకరీచికా విలాస విభ్రమద్రమద్రంగభంగరింగణద్విలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకైకసేచనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. మహి, ఏంటి అలా చూస్తున్నావు? మహి, అమ్మోర్లా చూపేంటి? నీ లుక్ ఏదో తేడాగా ఉందే. అమ్మోర్లా ఏంట్రా? అరే మనసంతా చేదుగా మారిపోయింటుంది. నోరైనా తీపి చేసుకొని ఆ తర్వాత నీ మీద పడిన ముద్రను ఎలా చెరిపేసుకోవాలో తీరిగ్గా ఆలోచిస్తావు అనుకున్నాను. ఏంటి చైత్ర, ఎందుకొచ్చావో చెప్పనే లేదు? ఓ, బ్రతికేంటి ఇలా అయిపోయింది దేవుడా, ఇప్పుడు ఎలా బ్రతికేది, ఇక నా ఫ్యూచర్ ఏంటి అంటూ దిక్కు తోచక మమ్మల్ని బ్రతిమాలుకోవడానికి వచ్చావా? విరాజు నువ్వు కలిసి మమ్మల్ని ఎంత టార్చర్ చేశారే. ఎలా ఉంది ఇప్పుడు? సీతని అపహరిస్తే లంక దహనం జరిగింది. సీతమ్మ మీద పడిన నిందకు కారణమైన రావణుడి మీద యుద్ధం జరిగింది. అది త్రేతాయుగం. నాడు సీత ఆ నిందని భరించి రామాంజనేయుల రాక కోసం ఎదురు చూసింది. కాని ఇది కలియుగం. మీరు వేసిన నిందని భరించే సీతని కాదు నేను, సత్యభామని. అబ్బా, ఆఫ్ట్రాల్ అన్నావు కదరా, ఇప్పుడాను ఆఫ్ట్రాల్ అని. ఏం చేస్తున్నావు నువ్వు? నా కాలి గోటిని కూడా తాకలేని నువ్వు నన్ను తాకానని అబద్ధమే సృష్టిస్తున్నావా? నా బతుకుపైనే మచ్చ తీసుకొస్తావా? ఇంతవరకు మీ పాపాలని బయట పెట్టించి మా కుటుంబాన్ని కమ్మిన చీకటి తెరలను తుడిచేయాలనుకున్నాను. కానీ తుడిచేయాల్సింది మీ పాపాలను చీకటితో కాదు, మీ ప్రాణాలని. వద్దు 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 చైత్ర, వద్దు. మహి, ఏంటి అలా చూస్తున్నావు? మీ అక్క నన్ను చంపుతా అంటోంది. చైత్ర, నేను నీ చెల్లెలు మొగుణ్ణి. నేను పోతే తన బతుకు ఏమైపోతుందా అని ఆలోచించు. మహి, మహి, మీ అక్కతో చెప్పు మహి. మా ఆయనే ఏం చేస్తే చెప్పు మహి. అలా చూస్తూ నిల్చుంటావేంటి మహి? చెప్పు. చెప్పు మహి, నువ్వు ఏది చెయ్యమంటే అదే చేస్తాను. మహి, మీ అక్కే ఆఫర్ ఇచ్చింది కదా, చెప్పు మహి. నా మొగని ఏం చేద్దా చెప్పు. చెప్పు మహి. మహి, నువ్వైనా చెప్పు మహి. మీ అక్కకు నువ్వైనా చెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నావే? చంపేయక్క. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏంట్రా, ఊహించలేదు కదూ? తనని అడ్డు పెట్టుకుని మా అందరి జీవితాలని శాసించాలనే కదా నా చెల్లి బతుకు మీద కన్నేశావు.
ఇప్పుడు తనని అడ్డు పెట్టుకుని బతికిపోవాలనుకున్నావా? లే చైత్ర. మహి చెప్పు, వీడు కట్టిన తాళికి విలువిస్తున్నావా? ఆడవాళ్లపై అఘాయిత్యాలు నశించాలి, నశించాలి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు నశించాలి, నశించాలి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు నశించాలి, నశించాలి. సమాజానికి పట్టిన చీడపురుగుల్ని ఏరివేయాలి, ఏరివేయాలి. సమాజానికి పట్టిన చీడపురుగుల్ని ఏరివేయాలి. మామ్ మామ్, ఓ 100 కోట్ల జనాల సొమ్ము స్కాన్ చేసినట్టు మరీ ఇంత చండాలంగా అసహ్యంగా తిడుతున్నారేంటి మామ్? ఎంత చిన్న ఒత్తి వెలిగిస్తే అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఏంటి మామ్ ఇది? ఇదంతా కూడా దాని పని అయి ఉంటుంది పృథ్వీ. అయినా ఇలా జనాల్ని రెచ్చగొట్టినంత మాత్రాన భయపడిపోయి నీ పాంచం తల్లి నీ కాళ్ళు ముక్తా అని చెప్పి దండం పెడతాననుకుంటుందా? దాని మొహానికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పను. అయినా అదేం చేస్తుందిలే మామ్, మనం చేసిన దానికే దాని బ్రతుకు బజారు పాలైంది. ఇలాంటి పనులు ఇంకా ఇంకా చేసి దాని పరువు అదే తీసుకుంటోంది. ఇక ఈ పిచ్చి జనాలదేముంది, అరిచి అరిచి ఆకలేసి ఇంటికి వెళ్ళిపోతారు. రే పృథ్వీ, రారా బయటికి. పద, వాళ్ళ బాధ ఏంటో చూద్దాం. పృథ్వీ బయటికి రావాలి, పృథ్వీ బయటికి రావాలి, పృథ్వీ బయటికి రావాలి, పృథ్వీ బయటికి రావాలి. ఏంటిది? ఎవరు చేసింది ఇదంతా? ఇదంతా ఫేక్. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. నో నో, ఇదంతా ఫేక్, ఫేక్, ఇదంతా ఫేక్. ఏంట్రా ధైర్యవంతుడా, ఏంటి అరుస్తున్నావు? నా కాలి గోటిని కూడా తాకడానికి సరిపోని నువ్వు నా బతుకుతోని ఆటలాడతావా? ఎప్పుడాడు? ఇక నుంచి నీ బతుకేమవుతుందో అది చూసుకో. నా మొగుడు నీకు చావు ఎంట్రన్స్ బోర్డు చూపించాడు కదా, ఇప్పుడు నేను నిన్ను చావు ఎంట్రన్స్ లోకి తోసేయబోతున్నాను. అక్కడ ఏ ఆట ఆడతావో ఆడు. నన్ను అందరితో చీ కొట్టించాలని చూసావు కదా, ఇప్పుడు చీ అన్న పదం చీమల దండులాగా నీ వైపుకే దూసుకొస్తుంది. ఎలా బయటపడతావో పడు. ఆ నరకాన్ని ఒక్క వైపు నుంచి కాదు, 4 మూలల నుంచి ఎదుర్కొంటావు. ఆ బాధ భరించలేక కుమిలి కుమిలి చావలేక బతకలేక నీ పాపాన్ని నువ్వే బయట పెడితే కాని నీకు ఊపిరి అందని దీన స్థితికి చేరుకుంటావు. వా చైత్రవ్వా, నువ్వు దేన్నైనా ఎలాగైనా మార్చగలవని మరోసారి ప్రూవ్ చేశావు. సభాష్. నేనేదో తప్పు చేశాను, ఏదేదో చేశాను అని ఈ ఇంట్లో తెగ ఆడిపోసుకున్నావు. కానీ నువ్వు ఆ పృథ్వీతో చేయాల్సిందంతా చేసేసావు. పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే. నేను పిచ్చిగా వాగడం ఏంటి చైత్ర? న్యూస్ లోనే నీ భాగోతం పచ్చిగా చూపించేశారు కదా. ఇప్పుడు ఆ చూపించిన న్యూస్ ని కూడా అబద్ధమని డైల్యూట్ చేయడానికి ఇలా కొత్త పన్నాగం పన్నావు, అంతే కదా? ఇలాంటి ప్లాన్లు గీయటంలో నువ్వు చాలా మంచిదాన్ని అనిపించుకోవటంలో నువ్వు మాస్టర్వి కదా. ఏంటే వాగుతున్నావు? ఒరిజినల్ గా అక్కడ ఉన్నది ఎవరో
జరిగిందేంటో ఆ నిజం నీకు తెలిసి కూడా వెదవ డ్రామాలాడుతున్నావా? నిజమా? ఏం నిజం? ఇప్పుడు జనంలో చక్కర్లు కొడుతున్నా నిప్పు లాంటి నిజం ఒక్కటే. నువ్వు పృథ్వీగాడితో నిన్ను ఇలా కాదే. చైత్ర అంటే చైత్ర చైత్ర నరికేస్తాను. ఇంకొకసారి అలా మాట్లాడమంటే నాలుక చీరేస్తాను. ఈ జీవితం నా అణువణువు నా విరాజ్కే అంకితం. కట్టుకున్న వాణ్ణి మోసం చేస్తూ నిర్లజ్జగా బతకడం లేదు నేను. నువ్వు ఏంటో అనేది తెలిస్తే ఆనంద్ గారి పరిస్థితి ఏమవుతుందో తను తట్టుకోలేరన్న ఒకే ఒక్క కారణంతో నీ బతుకుని బయట పెట్టకుండా నిన్ను ఏమి అనకుండా క్షమించుకుంటూ వచ్చాను. అసలు వీడియోలో ఉన్న ఆనవాళ్ళు బయట పెడితే చాలు, అది నువ్వే అని తెలిసిపోవడానికి. ఆ వీడియోలో ఉన్న డ్రెస్ నీది. విరాజ్ చైత్రల్ని విడదీసేలాగా నువ్వు ప్రవర్తిస్తే మనం కలిసి జీవించే పరిస్థితి కూడా ఉండదు అని నీకు క్లియర్గా హెచ్చరించాను. ఇప్పుడు అన్నయ్య మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఇంకా తనని ఉపేక్షించి ఉండాల్సిన పని లేదు అనిపిస్తుంది. మనం నిజం బయట పెట్టినా అన్నయ్య తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఇన్ని రోజులు అన్నయ్య ఈ విషయంలో ఏమైపోతాడు అనుకున్నాను. అందుకే తనలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా మార్పు అనే నమ్మకం పోయింది. తనని ఇంటి నుంచి బయటికి పంపించడమే ఈ ఇంటికి శుభప్రదం. ఆ వీడియోలో ఉన్న డ్రెస్తోనే ఆ రోజు తను మండపానికి వచ్చింది. సో పెళ్లి వీడియో సాక్ష్యంగా సరిపోతుంది. అంతేకాదు, అన్నయ్య పూర్తిగా ఈ విషయాన్ని నమ్మాలంటే మనం దాన్ని పక్కాగా నిరూపించాలి. సో ఇప్పుడు పృథ్వీగాడి వైపు పొగ పెట్టాలి. ముందు ఇంట్లో వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలాగా అన్ని సాక్ష్యాల్ని సిద్ధం చేద్దాం. ఆ స్మైలీని బయటికి పంపించే ప్రక్రియ మొదలు పెడదాం. పృథ్వీ, పృథ్వీ, ఎక్కడికి నాన్న వెళ్ళావు? డిఎస్పీ గారితో మాట్లాడాను. అరెస్టులు అవి లేకుండా మనకు కేసు ఫేవర్ గా ఉండేలా చూస్తానని చెప్పాను. నాన్న పృథ్వీ, పృథ్వీ, ఏంటి నాన్న, ఏమైంది? అయ్యో, ఏంటి పృథ్వీ, ఏమైంది? బొగ్గులేంటి అలా వాచిపోయాయి? దీన్నే వాచిపోవడం అంటారు, చెత్త మొహల్లారా. అయినా అప్పుడే ఏమైంది? అడుగు బయట పెడితే ఆడోళ్ళ చేతిలో నీ బ్రతుకు కర్ర బిల్లాటేరా. ఎగరేసి ఎగరేసి కొడతారు. అక్క చెప్పిందంటే ఆ లెక్క తప్పేదే లేదురా. అసలు బయటికెళ్ళి ఆడాళ్ళ మొహాలు చూడాలన్నా నీ ఒంట్లో నవనాడులో గజ గజ వణికిపోతాయి. ఇంకా ఎక్కడికెళ్ళినా నీ డొక్క చిరిగి డోలు మొత్తం మోగిపోతుంది. ఏంటి నాన్న, ఏమైంది? ఏమైందని అడుగుతావేంటి మా? ప్రతి ఒక్కడు వాడింట్లో ఎవరికో అన్యాయం చేసినట్టు వేట కుక్కల్లో నా మీద పడిపోతున్నారు.
ఈ డ్రెస్ నాది అని తెలిస్తేనే కదా ఆ వీడియోలో ఉన్నది నేను అని తెలియడానికి. అసలు ఈ ఎవిడెన్స్ అనేది లేకపోతే ఎవరైనా ఏం చేయగలరు? దీన్ని కాల్చి బూడిద చేసేస్తే సరిపోతుంది. దీంతో పాటు ఆర్నమెంట్స్ అన్ని కూడా స్మాష్ చేయాలి. స్మైలీ, ఏంటి స్మైలీ, ఎక్కడికైనా వెళ్ళాలా? బట్టలు సర్దుతున్నావు? అలాంటిదేం లేదండి. చెప్పండి. ఇందాక నేను అన్న మాటలకు నీకు బాధగా అనిపించుండొచ్చు. ఆనంద్ గారు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి. స్మైలీ, అత్తయ్య అమ్మవాళ్ళు చైత్రను ద్వేషిస్తూ ఉండటం చూసి నువ్వు అదే వరుసలో తప్పుగా మాట్లాడుండొచ్చని నిన్నలా మందలించాను. నువ్వు ఇంటి పెద్ద కోడలివి. నువ్వు బాధ్యతగా ఉండాలి అని నా ఆశ, తపన. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నేను నిన్నన్న మాటలు తప్పవుతాయి. అలా అయితే నువ్వే నన్ను క్షమించాలి. అయ్యో ఆనంద్ గారు, అలా అనకండి. మీకు నన్ను మందలించే రైట్స్ ఉన్నాయి. నేను మీ భార్యనండి. థ్యాంక్ యూ స్మైలీ, అర్థం చేసుకున్నందుకు. స్మైలీ, ఈ డ్రెస్ చైత్ర, ఆల్ సెట్. ఇక నువ్వు పెట్టిన గడువు వరకు వాడికి మోతం మోగిపోతుంది. విరాజ్, విరాజ్, ఏంటనయ్యా? టీవీలో మహి హస్బెండ్ గురించి చాలా బ్యాడ్ గా ప్రొజెక్ట్ అవుతుందిరా. తెలుసనయ్యా. కానీ మహి అతని వైఫ్ కదా, అందరినీ కాదని తనని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అయినా మహి కోసం కూడా మనం ఆలోచించాలి కదా. అతను చేసిన తప్పు కారణంగా మహి శిక్షింపబడకూడదు అంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఏమైంది ఆనంద్ గారు? మహి హస్బెండ్ గురించి బయట చాలా బ్యాడ్ గా పరిస్థితి ఉంది, అదే మాట్లాడుతున్నాను. స్మైలీ, నేను నీకు ముందే చెప్పానా చైత్రకి విషయంలో ఏ సంబంధం లేదు అని? ఆ వీడియో అంతా ఫేక్ అని. దీని వెనక ఏదో పెద్ద విషయమే దాగుంది. అదేంటో తెలుసుకోవాలి. ఆ పెద్ద విషయం మరేదో కాదన్నయ్య. ఒక అమ్మాయి అమ్మాయా? ఎవర్రా? ఇంకెవరు? కళ్ళ ముందే ఉందిగా. ఏముంటున్నావు విరాజ్? అదే అన్నయ్య, ఆ వీడియోలో చైత్ర ఫేస్ మార్ఫింగ్ చేసి పెట్టారు కదా. ఆ చైత్ర ఫేస్ వెనకున్న అసలైన ఫేస్ ఉందే, ఆ అమ్మాయి. తనెవరో బయటపడితే ఈ కేసు సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. కరెక్ట్ విరాజ్. కానీ
తనెవరనేది ఎలా బయటపడుతుంది? ఏముందన్నయ్య, ఆల్రెడీ పృథ్వీ ఇష్యూ జరుగుతుంది కదా. అతను చేసిన తప్పులన్నీ పోలీసులే బయట పెట్టిస్తారు. ఆ తర్వాత తప్పు చేసిన వాళ్ళందరూ బయటికి వస్తారు.